ఏమైందిరా? అన్నా గా పిల్ల గీడే వరంగల్లోనే ఉందన్నా. అడేం జరుగుతుందో కనిపిస్తలే జరసేపు ఆగలేవు. నువ్వు చెప్పరా. అన్నా వాళ్ళ నాన్న పెద్ద బేవార్స్గాడనా. అరే పొద్దుగా లేచిన కాడి నుంచి ప్యాక్ ఆడతాడు, క్లబ్ లోనే ఉంటాడు, మందు అవుతాడు. అరే లేని అలవాటు లేదన్నా బేవకూఫ్ గారికి. ఆ నీ మేనేజ్ చేయనీకి చాలా ఈజీ అన్న. బాబాయ్ జీవితంలో మొట్టమొదటిసారి పెళ్లి చేసుకోవాలనిపించింది ఆ పిల్లని చూసినాక. బాయ్ సరంతా జాగ్రత్తగా డీల్ చేయండి. సరే అన్న. డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే ఇది కూడా తీసుకోరా. ఆల్రెడీ మోస్తున్నాను కదా, బాగా ఇవ్వచ్చు కదా. నీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. అక్క ఎక్కడికి? ఉండరా, వంకాయలు బాగున్నాయి. ఎంత? అబ్బా ఇంకానా? ఏమైంది? ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే నేను అమ్మాయిని కలిసి నేను చెప్పించుడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కని బావని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాను ఇస్తాను రా. ఏంట్రా ఏమైంది? అమ్మా అక్కడ వడియాలు. ఒడియాలు అక్క, మేడం ఒడియాలు ఏంటంటావు ఏంటక్క? మీరా? గుర్తుపెట్టారే? మీది వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. ఓహో. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. వాటికి నేను చదివానండి. మీ పేరు, అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లో మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్యం కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. మీకు వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది అంతే. అర్రే వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి, ఆ పక్కన గుడి, మధ్యలో నంది. ఈ గుడి నుంచి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి రండి, మీకు పుణ్యం ఉంటుంది. నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి?
మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. మళ్ళా వర్షంలో కలుసుడేందే? నాకైతే అర్థమైతలే. ఇంతకీ గా పిల్లాడి పేరన్నా తెలుసా నీకు? పేరులో ఏముంది? 6 అడుగుల అందగాడికి నేమతో పనేముంది? ఏడ్చినట్టుంది నీ పిచ్చిగోల. అమ్మా ఏంటమ్మా చిన్నపిల్లకి ఇదే నన్ను నేర్పేది. నువ్వు ఒక ఇయ్యాల రేపు జమానా మారిందే. నువ్వు పుట్టుడే ముసలిదానిగా పుట్టినావు. ఏమే గా పిల్లాడు మళ్ళీ కలుస్తాడంటవా? ఆ పని నా ఫ్రెండ్ వర్షం చూసుకుంటుంది. అదే కలుపుతుంది. ఏంటి కలిసేది? ఒక ముక్క కలిస్తే చప్పుచ్చు కొట్టు. అసలు నక్కే లేకపోతే ముక్కెలా కలుస్తుంది? సో ఆ? ఓ షోనా 40. ఇదెంత? 10. 10. నీదే 50. ఏంది లైఫ్ ఏడుంది? నగరాలు చేస్తున్నావా? ఏ ఊరు నీది? ఈడ తప్పుడు కౌంట్ చేస్తే బట్టలు తీసి గెదులుతారు. నాకు ఇదేమన్నా కొత్త జోక్ చేశా. ఇంకోసారి ఏంటి డీల్ షో కొట్టి మీ డబ్బు ఇచ్చేస్తా. ఏంటి మజాగా చేస్తున్నావా? పైసలుది యాడున్నాయి పైసలు? మొత్తం తీసేసుకున్నారుగా. ఇదిగో నన్ను భయపెట్టకండి, నేను అస్సలు భయపడను. మన దగ్గర ఏముందని భయపడడానికి? వేలికి గిల్చుంగరం, చేతికి వాచ్ లేదు, మెళ్ళలో గొలుసు లేదు. ఏం చేస్తారు? కొడతారా? కొట్టండి 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 కొట్టండి. ఆడు ఎవరండి మీరు? భద్రణ మనిషి. భద్రణ మనిషి నాకు డబ్బు ఎందుకు ఇస్తున్నాడు? ఆడు మీరే ఆడండి సార్. మనకు చేయి తిరగదు, నువ్వే ఆడు. మరి ఈ డబ్బు మనం చూసుకుందాంలే. ఆడి పక్కనే బార్ ఉంది, గాడికి వచ్చేయి. వస్తాను సార్. ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత, నల్ల మోపులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తది. దాని తర్వాత తలనొప్పి వస్తది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919. ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్. సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి గన్నారావు స్పీకింగ్. గన్ ద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోతావా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? ఇది చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, ఒక వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. అయ్య బాబోయ్, ఇదేందండి లంకలా ఉంది. ఇక్కడేం చూసినావు? లోనికి రా, మస్తుగుంటది. ఏంది భయ? కుక్కలంటే నాకు భయం సార్. దొంగలు భయపడాలి కానీ నీకేంది భయ్? అందుకే సార్ నాకు భయం. జనగా అకౌంట్ కూడా గెలితే గెలితేనా వచ్చినది? లేదన్నా ఇంకా వచ్చేడుతుంది. కుప్పలు కుప్పలుగా లెక్కేస్తున్నారు డబ్బు కట్టు. ఓయ్ అన్న వస్తుండు. అన్నా అన్నా ఈయన పేరు కోల రంగారావు, మనకు మంచి దోస్తు. నీకు సాయం కోసం వచ్చిండు. భయపడకు, మన
ఇద్దరికి రక్త సంబంధం కలిసింది. అడుగు అడుగు. సార్ రాష్ట్రమంతా తిరిగి వ్యాపారాలు చేశాను, రాబడి రావట్లేదు, రాళ్ళ ఉంగరాలు వేసుకున్న రాత మారలేదు. ఇంకా నా రాత మారదేమో అనుకుంటున్న టైంలో మీ దర్శనమైంది. అప్పడుగు అడుగు. సార్ నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి. బాబాయ్ దేవుడు వరమిచ్చాడు, పూజారి అడ్డుకొట్టాడు. ఇదిగో సార్ అడగగానే ఆదుకున్నారు. మీరు మా ఇంటికి భోజనానికి వస్తే రుణం తీర్చుకుంటాను. మావాడిని ఇంటికి భోజనానికి వచ్చింది, లిమిట్ లో ఉండు. నోరు తెరిచి అడిగాడు బాబాయ్, వీలు చూసుకుని వస్తాలే. సార్ అన్నమయ్య కీర్తన విన్నట్టుంది సార్. ఆ? కాసేపు ఉంటే పాడమన్నట్టు డబ్బు వచ్చినది కదా, తీసుకపో. అలా కాదు సార్, ఆయన అలా ఏం చూసి ఇచ్చారంటారు? తాకట్టు పెట్టుకోకుండా ఇచ్చినాడంటే నీ కాడ బంగారం లాంటి సరికేదో ఉండే ఉంటుంది. ఏముందబ్బా? నా మనసే బంగారం. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్లే. దద్దమ్మ అని